మనకి డిసెంబర్ 3వ తారీఖు బాప్తిసాలు అంటే ప్రతి సంవత్సరం బాప్తిసాలు డిసెంబర్ 3వ తారీఖు. ముందుగా దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడినటువంటి సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేను మీ అందరికీ తెలుసు, పిల్లలకి సంఘస్థులు చెప్తాను. మరి నేను BSc నర్సింగ్ చదువుతున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, థర్డ్ ఇయర్లోకి వెళ్ళిపోతున్నాను. నేను గుంటూరులో ఉండి చదువుకుంటాను. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఆగినది. సబ్జెక్ట్ ఆగడంతో నేను ప్రతి శనివారం కూడా బాపట్ల వస్తాను. గుంటూరు నుంచి అక్కడే ఉంటాను రెగ్యులర్గా. బాపట్ల వచ్చి ఆదివారం సండే స్కూల్స్ చూసుకొని తిరిగి వెళ్ళిపోతాను మళ్ళీ సోమవారం మార్నింగ్కి. ఇలా చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఆగుతున్నాను. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం కేడం చేశారనమాట. ఏమంటే ఇలా ప్రతి వీక్ వస్తుంది, నెలకి 4 సార్లు బాపట్ల వస్తుంది అమ్మాయి. మరి నర్సింగ్ అంటే చిన్న విషయం కాదు, సో అందుకనే ఫెయిల్ అయినట్లుంది. మరి ఇలాగ దేవుని సేవ ఇంకా నువ్వు కొనసాగిస్తూ ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఈ సండే స్కూల్స్ ఆపేసి నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది, నీవు జీవితంలో బాగుపడతావని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. నా స్నేహితులు నన్ను అవమానపరచడం కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా మా నాన్నగారు నాతో చెప్పడం, దేవుడు కూడా నాతో చెప్పాడు, నువ్వు ముందు నా పని చేయి, నీ పని నేను చేస్తాను. నేను అదే నమ్ముకొని ప్రార్థన చేసుకున్నాను. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా దేవుని యందు ఒదిగి ప్రార్థన చేసుకుంటున్నాను. మరి సెకండ్ ఇయర్ ఏప్రిల్ 1గా ఎగ్జామ్స్ అయిపోయినాయి. నిన్న నైట్ 7కి రిజల్ట్స్ వచ్చినాయి. సో నా సప్లీ సబ్జెక్ట్ కానీ సెకండ్ ఇయర్ ఫ్రెష్గా రాసిన సబ్జెక్ట్స్ కానీ అన్నీ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయినాయి. సో నేను చాలా హ్యాపీ. ఇంకో రీజన్ పిల్లల్ని పెట్టుకొని ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలకి నేను చెప్పాను నా ఎగ్జామ్స్ అవ్వగానే నా రిజల్ట్స్ గురించి ప్రే చేయండి, అన్ని సబ్జెక్ట్స్ అయిపోవాలని చెప్పాను. పిల్లలు మర్చిపోకుండా నేను చెప్పిన రోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మర్చిపోకుండా నా కోసం ప్రే చేశారు. నాకంటే వాళ్ళు ఎక్కువగా ఎదురు చూశారు రిజల్ట్స్ కోసం. నేను వచ్చిన ప్రతి వారం కూడా అక్క రిజల్ట్స్ వచ్చినాయా, పాస్ అయ్యావా, వాళ్ళని వినాలని ఎంతో ఆశపడ్డారు. ఎందుకంటే వాళ్ళు పడినటువంటి కష్టానికి అంతగా ప్రార్థన చేసినందుకు ఫలితం వచ్చిందా రాలేదా అని వీళ్ళంతో ప్రార్థన చేశారు ఆసక్తితో. మరి బిడ్డల్ని పంపించినటువంటి తల్లిదండ్రులకు కూడా, పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుతాను. గుడ్డి, మీ అక్కాయి పాస్ అయింది కదా, నువ్వు కూడా చేస్తావా ప్రేయర్? నిజంగా నమ్మలేకపోతున్నాను నిన్ను. నమ్మకపోతే అక్కనే అడుగు. ఈ అమ్మాయి ప్రేయర్ చేసిందంట నీ కోసం. నేను ప్రేయర్ చేయబట్టే పాస్ అయ్యింది అక్క అని చెప్తుంది.